మనం రమణ మహర్షి గారి ఉపదేశ సారము నిన్న నుంచి బిగిన్ చేసుకున్నాము. ఆయన గురించినటువంటి వివరణ, ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు ఆ ఉపదేశ సారము అనేది ఆయన ఒక అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చాలా చిన్నగా, అంటే 30 శ్లోకాలలోనే కుదించేసి మనకి అంటే వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు వీటన్నిటిలో ఏదైతే ఉందో అదంతా కూడా కృష్ణ భగవానుడు 18 అధ్యాయాల్లో భగవద్గీతలో చెప్పారు. అంతటి మొత్తాన్ని కూడా ఇక్కడ రమణ మహర్షి గారు ఈ 30 శ్లోకాలలోనే మనకి అంతటా జ్ఞానాన్ని ఇచ్చారు. అది ఎలా వచ్చింది ఉపదేశ సారము, ఏ విధముగా అక్కడ నాంది పలికింది ఆయన నుంచి రావడానికి అనేది నిన్నటి వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు ఆ ఉపదేశ సారాన్ని అధ్యయనం చేయబోతున్నాం కదా. ఇందులో 4 యోగాలు ఉన్నాయి అనుకున్నాము, నిన్ననే చెప్పుకున్నాము. కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞాన యోగము అని. ఈ 4 యోగాలని ఎంత అంటే సున్నితముగా, ఎంత సరళముగా మన జీవితంలోకి ఎలా ఆపాదించుకోవచ్చు, ఎలా మన కర్మలని మార్చుకుంటే అది కర్మయోగముగా మారుతుంది, ఎలాగ మన భక్తిని మార్చుకుంటే అది భక్తి యోగంగా మారుతుంది, ఎలాగ మన జ్ఞానాన్ని తీసుకుంటే అది జ్ఞానయోగంగా మారుతుంది, ఇలాగా అన్నీ కూడా చాలా సరళముగా విశదీకరించారు రమణులు. ఇందులో మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారన్నది ఇక్కడ మొదటి 2 శ్లోకాలు చెప్పుకున్నాం ఈరోజు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఇది 2 శ్లోకాలండి. మొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని అన్నారు. అంటే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్తురాజ్ఞయ అంటే కర్త ఆజ్ఞను అనుసరించి కర్మ యొక్క ఫలితం లభిస్తుంది. కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ అనేది దైవమా? కాదు, కర్మ తజ్జడం అంటే జడము అని. దీని యొక్క వివరణ ఏంటన్నది మనం తెలుసుకున్నామండి. ఇక్కడ కర్తరాజ్ఞయ, మొట్టమొదట మనకి కర్త అనంటూ రమణులు మనకి చెప్తున్నారు. ఇక్కడ కర్త అంటే మనం ఏమనుకుంటాము, మనల్ని చూసుకుంటాం. మన నిత్య జీవితంలో మనము కర్మలు చేస్తుంటాం, ఎన్నెన్నో కర్మలు చేస్తుంటాం. కర్మ చేసేవాడు ఎవరండి? కర్త కదా. కాబట్టి ఇక్కడ కర్త అంటే మనల్ని అననే ఎవరైనా అనుకుంటాం. కానీ రమణులు ఇక్కడ కర్త అని ఆపాదించింది భగవంతుణ్ణి. దైవ ఆజ్ఞానుసారముగా కర్మ అనేది జరుగుతుంది, ఆ కర్మ యొక్క ఫలితము కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. ఇది ఎందుకు ఇలాగా ఆయన దాన్ని ఉపయోగించారు, దానికి అంత ప్రాముఖ్యత ఎలా ఇచ్చారు అంటే ఇక్కడ దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు, ఏదైనా ఒకటి చేసేటప్పుడు, లేదా ఒక పుస్తకాన్ని మనం ఏదైనా రాయబోతున్నామన్నా, ఏదైనా మొదలు పెడుతున్నాము అంటే మన సాంప్రదాయకంగా ఏం చేస్తామండి, ఓం అనేది మనము అక్కడ రాస్తాం. ఓం అనేటువంటి ఒక భగవంతుని నామము, ఓం నమ శివాయ లేదా శ్రీరామ ఏదో ఒకటి ఒక నామాన్ని మనం అక్కడ పెట్టి ఆ తర్వాత మనం ఏ పని చేసినా మొదలు పెడతాం ఆ పనిని. అంటే ఇక్కడ సాంప్రదాయంగా ఏం చెప్తున్నారు అంటే ఓంకారంతో ప్రారంభించమని అంటున్నారు. ఓంకారంతో ఎందుకు ప్రారంభించాలి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, అసలు బ్రహ్మ ఈ జగత్తును సృష్టి చేసేటప్పుడు మొట్టమొదటిగా ఓంకారాన్ని సృష్టించబడింది. అంటే జగత్తునే సృష్టించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా అక్కడ ఏం జరిగింది? ఓంకారం అనేది సృష్టించబడింది. అక్కడే ఓంకారానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఓం అనేటువంటిది ఒక శబ్దము అనేది మొట్టమొదట సృష్టించబడింది ఈ జగత్తులో. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు మన సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్లు చేసి మరీ కనిపెట్టింది ఏంటంటే, ఈ ప్రకృతి లేదా ఈ జగత్తు అనేది మొట్టమొదటిగా శబ్దము, కాంతి అని ఈ రెండిటి ద్వారానే ఈ జగత్తు ఏర్పడింది అని వాళ్ళు కనిపెట్టారు. మనము అంటే ఈ జగత్తులో భాగంగా మనము కూడా ఉన్నాము జీవులుగా. కాబట్టి మనం కూడా
శబ్దాత్మకంగానే ఏర్పడ్డామండి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మనము 2 బొటన వేళ్ళని అంటే ఇప్పుడు పెట్టుకోకుండా తర్వాతైనా మీరు ప్రయత్నం చేయొచ్చు. 2 బొటన వేళ్ళని 2 చెవులలో పెట్టుకొని, చూపుడు వేలుతోటి ముక్కుని కొంచెం గనక మూసి, తేలికగా మూసివేసి, అప్పుడు గమనిస్తే లోపల నుంచి ఓం అని ఒక శబ్దం లోపల ఉద్భవిస్తుందండి. మన లోపల నుంచి. ఇది గమనించవచ్చు ఎవరైనా కానీ. ఇంకా అంటే శబ్దాత్మకంగా మనం ఉన్నాము. మరి ప్రకాశం, శబ్దము, కాంతి ఇవే గదా సైంటిస్టులు ఇప్పుడు పరిశోధనలో తేల్చింది. మరి ఇప్పుడు ప్రకాశము అంటే, కాంతి అంటే ఈ ఈ శబ్దాన్ని మనము ఈ రెండిటిని మూసి విన్నాం కదా చెవులు, ముక్కు. అదే కాంతిని ఒక కళ్ళు మూసుకుంటే చాలు. మనకి బయట సూర్యకాంతిలో చూడగలిగేటువంటి ప్రాకృతికమైన కళ్ళు సూర్యకాంతి లేకపోతే దేనిని చూడలేవు. కానీ అలాంటి కళ్ళు మూసుకుంటే లోపల ఒక ప్రకాశంతోటి, కాంతితోటి మనము ఏదైనా చూడగలుగుతున్నాము, గమనించగలుగుతున్నాము. ఏంటది? అది తెలియకుండానే మనకు లోపల ఉంది. అంటే మనము కూడా ఈ లైట్ అండ్ సౌండ్ ఈ రెండిటితోనే తయారైనటువంటి ఈ ప్రకృతి, ఈ జగత్తు కూడా, మన శరీరము కూడా దానిలోని ఒక భాగమే కాబట్టి ఈ శబ్దాత్మకము, ప్రకాశాత్మకము అనేటువంటిది నిజము, రుజువు అని తేలిపోతుంది ఇక్కడ. అంటే ఈ జగత్తులో ఉన్నది ఒక్కటే. అదేంటి? ఓం. అంటే శబ్దాత్మకమైనటువంటి, కాంతితో కలిగినటువంటి ఈ జగత్తు ఉన్నది. దానితో మాత్రమే ఈ జగత్తు ఏర్పడింది. రెండవది లేదు. అంటే అద్వైతమైనదే గాని ద్వైతం అనేది లేదు. అంటే ఇక్కడ మనకి ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు రెండవది అనేది మనం ఎక్కడ చూస్తున్నామంటే, నామము, రూపము కలిగినటువంటి పదార్థాలని రెండవ దానిగా చూస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నాము. నా శరీరానికి ఒక పేరుంది. ఈ శరీరానికి ఒక రూపం ఉంది. కాకపోతే ఈ రూపం ఏంటి అనేది ఇంకొకళ్ళు చెబితే నీ నీ ముఖం, మన ముఖం మనం చూసుకోగలుగుతామండి ఈ రూపంలో ఉంది అని. అద్దంలో చూడగలుగుతాము. ఇంకొకళ్ళు వర్ణించి చెప్తే వినగలుగుతామే కానీ మనం చూసుకోలేం కదా! అంటే ఈ నామము, రూపము అనేది పుట్టింది కాబట్టి రెండవది అనేది ఉన్నది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ నామరూపాలు లేకుండా ఉంటే మాత్రం ఏముంటుందండి? కేవలము ఈ శబ్దము, కాంతి ఈ 2 మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే ఉదాహరణకి మనము ఆకాశం లోపలికి వెళ్ళామనుకోండి, పైకి ఎలాగంటే ఆ మబ్బులు దాటి శూన్యంలోకి లోపలికి వెళ్ళిపోయి ఉన్నామనుకోండి, ఒక్కళ్ళమే వెళ్ళామనుకోండి, ఆ శూన్యంలో అక్కడ ఏముంటుందండి? అక్కడ ఎవ్వరూ ఉండరు. ఏమీ ఉండదు. ఒక్కళ్ళం మాత్రమే ఉంటే ఆ శూన్యములో ఆ శబ్దము, ఆ కాంతి తప్పించి వేరొకళ్ళు లేనప్పుడు మన నామము ఇది, నా పేరు ఇది అని ఒకళ్ళతో చెప్పుకోవడానికి, ఒకళ్ళ సంబోధించడానికి, నన్ను పిలవడానికి కూడా నా పేరుతోటి ఉపయోగం ఉండదు కదా! నా రూపం ఇది అనేది తెలుస్తుందా? ఏమీ తెలీదు కదా! అంటే సృష్టి అనేది శబ్దము, కాంతితోటే నిండి ఉంటుంది. అలాంటి ఆ శబ్దము ప్రణవనాదమైన ఓంకారము. మరి ఓంకారానికి, భగవంతుడికి తేడా లేదు. ఓంకారమే భగవంతుడు. అందుకనే మనం ఏ కొత్త పనిని చెయ్యబోయినా కూడా మొట్టమొదట మొదలుపెట్టుకునేది ఆ భగవంతుడిని స్మరించటం. ఒకసారి ఆయన్ని గుర్తు తెచ్చుకున్నట్లుగా ఓం అనేటువంటి ఒక పదాన్ని మనము ఉపయోగిస్తూ ఉన్నాము. ఎందుకని? అంటే ఈ ఓం అనేది, శబ్దం అనేది శబ్ద రూపంలో ప్రణవనాదం ఈ సృష్టి మొత్తము వ్యాపించి ఉంది కదా! మొట్టమొదట సృష్టి ప్రారంభమైనప్పుడు. ఈ ఓంకారముకి, భగవంతుడికి తేడా ఎందుకు లేదు అని అంటున్నామంటే, ఓంకారం అనేది అకార, ఉకార, మకారం అండి. ఓం అనేది 3 అక్షరాల యొక్క కలయిక వల్ల ఓం అనేది ఏర్పడింది. ఇది అందరికీ తెలిసిందే కదా! అంటే ఆ, ఊ, మ ఈ 3 కలిస్తేనే ఓం అనేది ఏర్పడింది. అన్నప్పుడు చూడండి, అకారము అంటే సృష్టి. అన్నప్పుడు మనము నోరు మొత్తం ఇలా తెరుస్తాం కదా! అంటే మొత్తం నోరు విచ్చుకుంటుంది. అంటే అక్షర ప్రకృతి బయటకొస్తుంది. సృష్టి అనేది జరుగుతుంది అనేది అకారము ద్వారా తెలుస్తుంది. అక్కడ సృష్టి ఉంది అని. ఓం అన్నప్పుడు, అన్నప్పుడు పెదవులు 2 దగ్గరకొస్తాయి. అంటే కొంత గాలి బయటికెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళింది అంటే అక్కడ వాయువు, ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులకన్నిటికి జీవనానికి ఉపయోగపడే వాయువు అంటే ఒక స్థితి జరుగుతుంది. ఆ వాయువు వల్ల ఆ ప్రకృతి యొక్క అన్ని జీవుల యొక్క స్థితి అనేది జరుగుతూ ఉంటుంది. మనం బ్రతకాలి అంటే ప్రాణవాయువు ఆధారం కదా! అది ఊకారంలో నుంచి వచ్చినటువంటిది అని. ఆ తర్వాత
అక్కడ ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి స్థితి జరుగుతూ ఉంటుందంటే ఆ ఉకారం అనేది ఒక అదొక కారణం అనమాట. ఇకపోతే అనేది ఇక్కడ మకారం కాదండి. కాబట్టి మకారము అని అనకూడదు, మాత్ర అని అంటారనమాట. అనే మాత్రకి 2 పదాలు మూసుకుపోతాయి మనకి, ఆ పదాన్ని ఆ మాత్రని పలికేటప్పుడు. అప్పుడేంటి, అలా 2 పెదాలు మూసుకుపోయినప్పుడు ఏమవుతుంది, శబ్దం అంతా లోపలికి లయమైపోతుంది మన లోపలికి. కాబట్టి అనే మాత్ర లయాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఓం అనే ఒక్క అక్షరానికి సృష్టి స్థితి లయకు కారణమైన ప్రణవనాదమే ఓం అనేది మనకి ఇక్కడ అర్థము అనేది అర్థమవుతుంది కదా. మరి సృష్టి స్థితి లయలు జరిపేది కేవలం భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడే మొట్టమొదట సృష్టిని ఆవిర్భవించినప్పుడు ఆయన మాత్రమే ఉన్నాడు అని మనకి ఇక్కడ అర్థం వచ్చేటట్లుగా ఈ ఓంకారానికి భగవంతుడికి ఏ తేడా లేదు. ఓంకారం అన్నా భగవంతుడే. ఇంకా వేరే వేరే ఎన్ని నామాలు పెట్టుకున్నా కూడా చూడండి, మనము ఓం నమ శివాయ అంటాం, ఓం విష్ణువే నమః అని అంటాము, ఓం నమో నారాయణాయ అనమాట, ఓం శ్రీమాత్రే నమ. ఎవరి ఏ నామములు పిలిచినా ముందు మాత్రం ఓం. నామాలు వేరున్న ఉంటాయి కానీ భగవంతుడు ఒక్కడే అనడానికి దేనికైనా కానీ ఓం అనే పదాన్ని ఇక్కడ వాడతాం అనమాట మనము. భగవంతుడిని గుర్తుగా, స్మృతికి అనమాట. అలానే అంటే ఒక వైద్యుడికి యొక్క చేయాల్సిన పని వైద్య వృత్తి, అతనికి ఆ పేరు ఎలా వచ్చిందో వైద్య వృత్తిని చేసేటువంటి వ్యక్తికి వైద్యుడు అని, అలానే సృష్టి స్థితి లయలు చేసేటువంటి అనేది ఒక నామము అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఓం అనేది పరమాత్మ వాచకము కాబట్టి సాంప్రదాయకంగా మనం ఏది మొదలు పెట్టినా కూడా ముందు మనము దాన్ని పెట్టుకుంటాం. ఇక్కడ రమణ మహర్షి గారు సృష్టి స్థితి లయ ఈ 3 కేవలము భగవంతుడు మాత్రమే, అంతేకాని వేరే వాళ్ళు కాదు. సృష్టి చేసిన, స్థితిలో ఉంచిన, లయమైన అంటే ఏ కర్మ చేసినా చేసేటువంటి కర్త ఎవరు అంటే భగవంతుడు మాత్రమే అని ఇంత దాన్ని ఈజీగా చెప్తూ ఏమని చెప్తున్నారు, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అని అన్నారు ఈ శ్లోకంలో. అంటే కర్త అంటే భగవంతుడే అని మొట్టమొదట కర్త అనే పదాన్ని గుర్తు చేస్తూ ఆ శ్లోకాన్ని మొదలు పెట్టారు. కాబట్టి అది ఒక మంగళాశాసనముగా, శుభప్రదముగా మొదలు పెట్టినట్లే, సాంప్రదాయకంగా మంగళాశాసనంగా అయిపోయినట్లేనమాట. అలా ఇక్కడ కర్త అనే పదాన్ని ఉపయోగించడానికి రమణ మహర్షి భగవంతునికి స్మృతిగా ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నేను అదే దైవాన్ని యొక్క ఆజ్ఞను అనుసరించే కర్మల యొక్క ఫలితం లభిస్తుంది. మామూలుగా మానవుడు ఏమనుకుంటుంటాడు, నేను పని చేస్తున్నాను కదా దానికి ఫలితం వస్తుంది, దైవం లేదు ఎవరు లేదు, నేను ఇక్కడ కష్టపడి చేస్తున్నాను నాకు అర్థమవుతుంది, దాని నుంచి నాకు ఫలం లభించాలి అని కోరుకుంటాడు. మన మన అన్ని దుఃఖాలకి కూడా కారణం ఇదేనండి. ఎందుకంటే నేను చేశాను, నాకు ఇది వచ్చింది కాబట్టి దీనికి అధిపతిని నేనే, దీని మీద అధికారం నాకే, లేదా నేను చేశాను నాకు రాలేదు, ఇది నాకు దేవుడికి న్యాయం లేదు, ఇదే కదా నేను చేశాను ప్రతిదీ అహంకారాన్ని పెంచుకొని, ఎందుకని అజ్ఞానంలో కూరుకొని పోయి ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడు అయితే ఆ కర్మలు అజ్ఞానంతో కూడుకొని పోయి కర్మలు చేస్తామో మనము, ఆ కర్మలు ఒక బంధానికి, ఒక బంధించేది, కర్మ అంటేనే బంధించేది అని అర్థం అనమాట, బంధహేతు కర్మ. కాబట్టి మనం చేసేటువంటి ఆ కర్మ చేసేటప్పుడు ఆ కర్మ లోపల ఒక క్వాలిటీని మనం మార్చుకోగలిగి చేస్తే అప్పుడు ఆ కర్మ కాస్త కర్మయోగం అయిపోతుంది. యోగము అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, దేవుడు జీవుడి యొక్క కలయిక, ఆత్మ పరమాత్మ యొక్క కలయిక అని మనం చెప్పుకున్నాం కదా. దాని ప్రకారంగా ఆ కర్మని గనక మనము ఎలాంటి బుద్ధితోటి చేస్తే అది అప్పుడు కొంచెం మార్పుతోటి చేయగలిగితే ఆ కర్మ కాస్త కర్మయోగంగా మారిపోతుంది. ఇక్కడ ఏమన్నారు రమణులు, కర్తరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్త అనేటువంటి వాడు ఒకడున్నాడు, దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను కాదు ఆ కర్తని, నేను చేస్తున్న ప్రతిదానికి నేను అని అనుకుంటున్నాను, అప్పుడు అది కర్మగా, ఆ కర్మ నన్ను బంధహేతువుగా మార్చేస్తుంది, బంధిస్తుంది. కాబట్టి కర్తను నేను కాదు, కర్తగా ఉన్నవాడు వేరే, అతను మనకంటే ఉన్నతమైన వాడు, అతని పేరే భగవంతుడు, అతనే కర్త అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనము నిజానికి మనం చేస్తున్నట్లే కనిపిస్తున్నాము, కానీ అది ఆ భగవంతుని ద్వారానే జరుగుతుంది, కానీ మన వల్ల కాదు.
అందువల్లే దాని ఫలితం కూడా మనం చేసేటువంటి కర్మ ఫలితం మీద ఆ ఆ ఇది కూడా మనకి అధికారం కూడా మనకు లేదు. ఆ భగవంతుడి ఆజ్ఞ వల్లనే మనకు ఆ ఫలితం లభిస్తుంది అని మనం అనుకోవాలి. మామూలుగా అయితే మనం ఏమనుకుంటాము, నేను పని చేస్తున్నాను, నాకెందుకు ఫలం రావట్లేదు, ఇద్దరం ఒకే పని చేస్తున్నాము కానీ వాళ్ళకి మాత్రం మంచిగా ఫలితం వస్తుంది ఎందుకని అని భగవంతుడి మీదే ఒక కంప్లైంట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ కర్మ చేసేవాడు ఒకడు ఉన్నాడు, అంటే కర్త. కర్మ అనేది పని ఒకటి ఉంది. ఈ రెండే ఉన్నాయా అంటే కర్తగా మనం ఉన్నాము, కర్మగా ఒక పని చేస్తున్నాము. ఈ రెండే ఉన్నాయా అని మనం అనుకుంటున్నాము కాబట్టి ఫలితం మీద ఇలాంటి కోరికలు, ఇలాంటి మన యొక్క ఆసక్తులు ఉంటాయి అన్నమాట, మనకు రావాలి అనేటువంటిది. కానీ ఇక్కడ మూడవ శక్తి కూడా ఉంటుంది. ఈ రెండే కాదు, ఈ రెండు, ఈ కర్మ చేసేవాడు, ఆ కర్మ అనేటువంటి పని, ఈ రెండు కూడా ఆ మూడవ శక్తికి ఆధీనమై ఉంటాయి. ఆ మూడవ శక్తి యొక్క ఇష్టాన్ని అనుసరించే ఏదైనా జరుగుతుంది కానీ మనం అనుకున్నట్లుగా మాత్రం జరగదు. అంతేకాని నేను చేశాను, నాకు దొరకాలి, నాకెందుకు రాలేదు అని అనడం అనేది కరెక్ట్ కాదని ఇక్కడ రమణులు మీరు కాదు కర్త అనేసి చెప్తున్నారు. మరి మనము ఎందుకు కాదు, మనం ఎందుకు చేస్తున్నాం కదా అని మళ్ళీ మొదటికి వస్తే దానికి ఉదాహరణగా రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే, నెత్తి మీద ఒక 25 కేజీల బియ్యం బస్తా నెత్తి మీద మూట బరువు పెట్టుకొని ఒక అమాయకుడు ట్రైన్ ఎక్కి 200 మంది పైనున్న ఈ రైలుని పాపం జాలేస్తోంది, ఇంతమందిని మోస్తోంది, మరి నన్నుగాక నా మూటను కూడా ఎందుకులే దీనికి బరువు వేయడం అని ఆ బరువును తన తల మీద పెట్టుకుంటాడంట. ఎందుకు ఇలా నెత్తి మీద పెట్టుకున్నావు అని అంటే, పాపం ఈ ట్రైను ఎక్కడ మోస్తుంది ఈ రైలు ఇంతమందితో పాటు. వాడు అమాయకుడు కదా, తనతో పాటు తన మూటను కూడా మోస్తుంది రైలే అన్నది గుర్తులేవు, ఆయనకు అర్థం కావట్లేదు, నేను మోస్తున్నాను నా బరువుని అని అనుకుంటున్నాడు. అలాగే మనం కూడా వాస్తవానికి నేను చేస్తున్నాము అని అనుకుంటున్నాం కానీ చేసేది మాత్రం పరమాత్మే, మనం ఏమీ చెయ్యట్లేదు. మనకు అసలు చెయ్యగలిగే స్థితి కూడా లేదు. ఎందుకంటే ఉన్నదే పరమాత్మ, ఇంకా అసలు ఏమీ లేదు. ఏకం ఏవ అద్వితీయం నేహం నానాస్తి కించన అని అన్నారు కదా కృష్ణ భగవానుడు. అసలు రెండవ వస్తువే లేదు ఇక్కడ, నేనే కర్తగా ఉన్నాను అని అన్నారు. ఒకవేళ ఎవరైనా కర్త ఉన్నాడు అని అంటే అది పరమాత్ముడే అయి ఉండాలి కానీ మనం మాత్రం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే కొంతమంది ఏమంటారంటే, ఇద్దరం కలిసి ఒకే పని చేస్తే ఒకళ్ళకొక, మరి భగవంతుడే కర్త అయినప్పుడు అందరికీ సమానంగా ఇవ్వాలి కదా ఏదైనా రిజల్ట్ ఇవ్వడం అంటే ఫలితము. మరి ఒకే పనిని ఇద్దరు చేస్తే, అంటే ఒక పరీక్ష ఇద్దరు పిల్లలు రాస్తే ఒకడు పాస్ అవుతున్నాడు, ఒకడు ఫెయిల్ అవుతున్నాడు. ఇద్దరు కలిపి ఒకే ముహూర్తంలో బిజినెస్ పెడితే రెండు ప్లేసుల్లో ఒకళ్ళకి లాభాలు వస్తున్నాయి, ఒకళ్ళకి నష్టాలు వస్తున్నాయి. భగవంతుడు ఎందుకు ఇట్లాగా స్వార్థంగా పార్షియాలిటీని చూపిస్తున్నారు, పక్షపాత వైఖరి చూపిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారనమాట. కానీ అది అసలు ఆ మాట కూడా అనుకోకూడదు అని చెప్తున్నారు రమణులు. ఎందుకంటే పూర్ణ అంశ నుంచి వచ్చిన అంశాత్మలం మనము, అంటే ఆయన నుంచి వచ్చిన వాళ్ళం, ఆయన సృష్టిస్తే మనం వచ్చాము కాబట్టి ఆయనకు మనము శరణాగతి అయి ఉండాలి. కానీ ఆయనని ప్రశ్నించే ఆ అవకాశం కూడా మన మనసుకి కానీ మనము కానీ తీసుకోకూడదు. కేవలం శరణాగతిలోనే ఉండాలి, అంతకు మించి ఇంకోటి చెయ్యకూడదు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఒకవేళ నేనే చేస్తున్నాను అని, ఒకవేళ మనం చేసే పనిలో మార్పులు చేర్పులు ఎందుకు ఇస్తున్నారు భగవంతుడు అని అనుకుంటున్నారు. మరి మనమే చేస్తున్నాము అన్న నమ్మకము మన మీద మనకి ఎక్కువ ఇది ఉండి, ఆ కాన్ఫిడెంట్ నేనే చేస్తున్నాను అని అనుకుంటే గనక మరి మనము శ్వాస అనేది మనకు జరుగుతూనే ఉంది. మరి మనం బతకడానికి ఈ శ్వాస మన ముక్కులో నుంచి మన లోపల నుంచి తిరుగుతున్నది మన వల్ల అవుతుందా? మనం చేస్తున్నామని చెప్పగలుగుతామా? మన గుండె కొట్టుకుంటుంది, ఇది మనం చేస్తున్నాము, నా నా కారణముగానే, నేను చేయడం వల్లే నా గుండె కొట్టుకుంటుంది అని అనుకుని చెప్పగలుగుతున్నామా? ఇంత జీవితానికి ఆధారమైనటువంటిది ఏది మన చేతిలో లేదు అనేది ఈ రెండింటిని బట్టే మనకు అర్థమైపోతుంది కదా. ఏదో జరగాలి, ఏది జరగాలో అదే జరుగుతుంది కానీ మనమేమీ చెయ్యటం లేదు అనేది అర్థమైపోతుంది. కానీ అజ్ఞానంతోటి ఉన్నటువంటి మనిషి అన్నింటినీ తానే చేశాను అనుకుంటూ ఉంటుంటాడనమాట. అలాగే మనము పుట్టాలి అని అనుకున్నామా? ఈ ప్లేస్లో ఈ వ్యక్తికి పుట్టాలి అని అనుకున్నామా? అనుకోలేదు. ఎలా పుట్టామో, ఎందుకు ఎవరికి
బంధంతో ఎలా పుడుతున్నామో మనకు తెలియదు. అసలు ఎప్పుడు చనిపోతాం అన్నది మనకు తెలుస్తుందా? అది తెలియట్లేదు. ఈ దీన్ని బట్టి జన్మ మన చేతుల్లో లేదు. మృత్యువు మన చేతుల్లో లేదు. అంటే జీవితానికి జీవించడానికి ప్రధానమైనటువంటివే జననము, మరణము. ఈ రెండే మనకి చేతుల్లో లేకుండా నేను చేస్తాను అని అనడంలో ఏమన్నా లాజిక్ ఉందా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఈ ఈ జనన మరణాల సంగతి పక్కన పెట్టి మనకు తెలియకుండా జరిగినది అన్నది పక్కన పెడితే మనకి తెలిసిందేంటండి? ఈ శరీరం అనే యొక్క అది జరుగుతున్నటువంటి శ్వాస, గుండె కొట్టుకోవడం ఇవి కూడా పక్కన పెట్టేస్తే మన ఎమోషన్స్‌ని చూడండి. కోపము, ప్రేమ, మనకి కోపం వస్తుంది. ఆ విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్రశాంతముగా ఇది వినడానికి ఇక్కడ కూర్చొనున్నాము. కోపం మనకు తెలుసు కదా! ఇప్పుడు కోపం తెప్పించుకోండి అంటే మనం తెప్పించుకోగలుగుతామా? కోపం రాగలుగుతుందా? ఎప్పుడు పడితే అప్పుడు. నన్ను అందరినీ ప్రేమిస్తాను నేను. నాకెవరి మీద ద్వేషము లేదు అని అంటాము. నిజంగా ప్రేమను నువ్వు ఇవ్వగలిగితే నీ బిడ్డను ప్రేమించినట్లుగా పక్కింటి బిడ్డను ప్రేమించగలుగుతామా అండి? అది జరుగుతుందా? మరి మన చేతుల్లో ఉన్నదే కదా! నేనేదైనా చేయగలుగుతాను. కాబట్టి నేను ఆ కర్మకు ఫలితం నాకే రావాలి అనుకున్నప్పుడు, ఈ కర్మ చెయ్యండి. ఇది చేయగలుగుతున్నామా? ఏది మన చేతుల్లో లేదు కదా! ఇంతెందుకు మనము తినాలి అని వండుకున్న ఆహారం తింటున్నామే కానీ, నా మన భోజనాన్ని మనమే జీర్ణం చేసుకుంటున్నామని ఎవరమన్నా అనగలుగుతామా అండి? ఎవరం అనలేం కదా! ఇవన్నీ నడవడానికి ఎవరు కారణమో అతనే కర్త. అతడనే భగవంతుడు అని అంటారనమాట. ఎవరు మన జన్మకు కారకులో, మన శరీరం వదిలిపెట్టడానికి ఎవరు కారకులో, మరలా జన్మ తీసుకోవడానికి ఎవరు కారకులో, అసలు మనం ఇలా ఉండడానికి, అస్తిత్వాన్ని కలిగి ఉండడానికి ఆధారభూతంగా ఎవరున్నారో వాళ్ళు మాత్రమే కర్త అయ్యుండాలి. అంతటి పనికే కర్తగా ఆయన ఉన్నప్పుడు, ఈ జీవితంలో మనం చేసే పనులన్నిటికీ, ఈ కర్మలన్నిటికీ నేను కర్తనని ఎలా అనుకోగలుగుతాము? అనుకోలేం కదా! కాబట్టి అలాంటి పూర్ణాత్మ పరమాత్మని మనం ప్రశ్నించే అర్హత మనకు లేదు. ఎందుకిలాగా జరుగుతుంది అనేటువంటి ప్రశ్న అనేది మనము వెయ్యకూడదు అనేది రమణులు ఇక్కడ చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, నా జీవితం ఇలా అయిపోతుంది. నేను మంచి చేయకపోతే నాకెప్పుడు చెడే అవుతుంది అని ఎప్పుడు భగవంతునికి ఎగైనెస్ట్‌గా కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా తప్పని చెప్తున్నారు. ఎప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారో, ఇలాంటి కంప్లెయింట్స్, ఇలాంటి పనికిరాని విషయాలన్నీ ఆలోచించి మనస్సులో చికాకు పెట్టుకొని ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారో, వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగు కూడా వేయలేరు. గుడి చుట్టూ తిరుగుతున్నట్లే ఉంటారు. ఇంట్లో పూజలు చేస్తున్నట్లే కనిపిస్తారు. కానీ మానసికంగా వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు అని చెప్తున్నారు. కర్మల ఫలితం పరమాత్మ దగ్గర నుంచే వస్తుందనే జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, ఆ కర్మలు చేసేటప్పుడు మనసులోని భావము భగవంతుని మీదనే ఉంటుంది. నేను చెయ్యట్లేదు అని. ఆ తర్వాత ఏమని చెప్తున్నారు? కర్మ కింపరం కర్మ తజ్జడం అని అన్నారు. అంటే ఏంటి? కర్మ పరమైనదా? కాదు కాదు. కర్మ జడము. కర్మ ఎలా జడమవుతుంది? ఎందుకంటే ఎవ్వరైనా కానీ ఒక పని చేస్తున్నాము అంటే ఆ కర్మ ఆ చేసిన పనిలో నుంచి ఒక ఆనందం మనకు వస్తుంది అని. ఒక సుఖం వస్తుంది అని. ఆహారాన్ని వండుకుంటున్నామంటే ఆకలి తీరుతుంది, సుఖమొస్తుంది. ఇలా కదా ఇదే కదా ఆలోచించేది. ఏది చేసినా కూడా సుఖాపేక్షతోనే కదా ప్రతివాడు కర్మను ఆచరించేది. అంతేగాని ప్రపంచంలో ఎవ్వరు కూడా నేను నా జీవితం అస్తవ్యస్తం అవ్వాలి, నాశనం అవ్వాలి అని అనుకోని ఎవ్వరు కూడా కర్మలను ఆచరించరు కదా! చిన్న పని మొదలు పెద్ద పని దాకా ఎవ్వరైనా కూడా నేను సుఖంగా ఉంటాను ఈ పని చేస్తే. ఆ పని ఆ కర్మ నుంచి వచ్చేటువంటి ఫలితం వల్ల నాకు సుఖమొస్తుంది. ఇదే అనుకోని మానేస్తారు. కానీ అది కావాలనుకోని ఏదేదో కావాలనుకోని ఈ విధంగా పరిగెడుతూ ఉంటాం కానీ, మనము అనుకున్నది అనుకున్నట్లుగా ఫలితంగా గూడా మనం పొందట్లేదు. ఇంకేదో వస్తూ ఉంటుంది మన జీవితంలో. కాబట్టి కర్మ ఎప్పటికీ పరమైనది కాదు. కర్మ జడమేనని చెప్తున్నారు రమణులు. ఎందుకని కర్మ జడము అని అంటున్నారంటే, జడం అంటే ఏంటండి? స్వతసిద్ధమైన శక్తి దేనికైతే లేదో, ఆ శక్తి లేకుండా స్వతసిద్ధంగా దానికంటూ అంటే ఇప్పుడు నా దగ్గర ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని నేను కదపాలి అంటే దానంతట అది కదలలేదు. నేను కదపాలి. అంటే అది జడము. ఇప్పుడు దానంతట అది చెలించదు కదా! ఆ కర్మ కర్మ అనేది జరగాలి. అంటే అది చెలించాలి అనంటే నేను కర్త అనేవాడిని నేను ఉండి దాన్ని జరిపితేనే
అక్కడ కర్మ అనేది వస్తుంది. ఆ జరగడం వల్ల వచ్చే ఫలితం ఏదో ఒకటి మనకు వస్తుందన్నమాట. ఓపెన్ చేయడమో, పుస్తకమో ఏదో ఒకటి చేతిలోకి తీసుకోవడమో ఏదో ఉంటుంది. ఇందుకే కృష్ణ భగవానుడు కూడా అదే చెప్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అన్నారు. అంటే నువ్వు కర్మను చేయడం వరకే నీ అధికారం, కర్మ యొక్క ఫలంపై ఆసక్తి పెట్టుకోవాకు. నేను పుస్తకం జరపాలి అని అనుకున్నాను నా అవసరం కోసం, ఆ జరపడం వరకే. నేను ఇలా జరిపి ఇలా చేయడం వల్ల నాకు ఏదైతే కావాలనుకుంటున్నాను అని ముందరగానే ఊహించుకొని ఉంటున్నానో అది పెట్టుకోవద్దు అంటున్నాడు. ఆ ఫలితం మీద మాత్రం నువ్వు ఆసక్తి పెట్టుకోకు. నువ్వేది చేసినా సరే నువ్వు కర్మ చేయడం వరకే నీకు అధికారం ఉంది. ఆ ఫలితం మీద నీకు ఆపేక్ష అనేది నువ్వు పెట్టుకోకు. ఎందుకంటే కర్మలు ఎప్పుడు కూడా బంధిస్తూనే ఉంటాయి. బంధహేతువులు అని అనుకున్నాం కదా. ఎలా బంధిస్తాయి? ఆ కర్మ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని కోసం నువ్వు ఆశించి నీ మనసంతా అక్కడే పెట్టేసుకొని నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు. ఎలా చేస్తుంటావు? ఫలితమేమో తర్వాత వస్తుంది, పనేమో ఇప్పుడు చేస్తున్నావు కర్మ. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ దీనికి అర్థం అంటే అంటే మనమేమో వర్తమానంలో ఉండి పనిచేస్తున్నాము, ఫలితమేమో భవిష్యత్తులో వస్తుంది. ఎలాగా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కావాలి, చక్కటి ఉద్యోగం చెయ్యాలి, ఇది నాకు ఒక ఫలితం మీద ఒక ఆసక్తి, ఒక కోరిక. ఇప్పుడు ఆ ఫలాన్ని నేను అందుకోవాలి అంటే కర్మ ఇప్పుడు చేస్తున్నా వర్తమానంలో. ఇంజనీరింగ్ చదవడము అనేది 4 సంవత్సరాల కాలం పాటు నేను వర్తమానంలో దాన్ని చదవడం అనేటువంటి కర్మ ఇప్పుడు చేస్తే దాని ఫలితము 4 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి, మనకి ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఒక కర్మ చేయడం, కర్మ ఎక్కడుంది? వర్తమానంలో ఉంది. అంటే ఆ కర్మ చేస్తుంది ఎవరు? నేను. అంటే నేను వర్తమానంలో ఉన్నాను, నా మనస్సు భవిష్యత్తులో ఉంది. మనసులో ఆ కోరిక ఉంది కదా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవ్వాలి అని. అక్కడ చూడండి, నేను ఒక చోటు ఉంటే మనస్సు ఒక చోటు ఉంది. ఈ 2 స్థితుల మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. కాబట్టి మనం ఏదైతే ఒక ఫలాపేక్షతోటి ఆసక్తితోటి ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ పూర్ణ కర్మ అవ్వదు. 2 ఒక చోటే ఉండాలి. మనసు, శరీరము ఉన్న చోటే మనసు ఉంటే అది ధ్యానం అవుతుంది. పని చేస్తూ కూడా ఒక ధ్యానంలాగా పని చేయొచ్చు అని అంటారు చూడండి. అది ఏంటి అంటే, పని చేస్తున్నప్పుడు నీ మనసు కూడా అక్కడే ఉండాలి. శరీరం ఎక్కడుందో అక్కడే ఉండాలి. మనసులో ఫలితం ఎక్కడో భవిష్యత్తులో పెట్టుకొని ఇక్కడ శరీరం అనేది వర్తమానంలో పెట్టుకున్నప్పుడు నువ్వు చేసేటువంటి కర్మ పూర్ణ కర్మ అవ్వదు. పూర్ణ కర్మ అవ్వనప్పుడు దాని ఫలితం కూడా పూర్ణంగా రాదు కదా, ఖచ్చితంగా రాదు కదా. దానివల్ల ఏమవుతుంది? దుఃఖమే సంప్రాప్తమవుతుంది. ఎందుకంటే మనము వర్తమానంలో ఉన్నాము, మనసు ఎక్కడో భవిష్యత్తులో ఉంది కాబట్టి. ఇప్పుడు ఫ్యూచర్ అనేది అన్సర్టెన్ కదండి. అంటే అది వస్తుంది అనేది నమ్మకం లేదు కదా. అనుకున్న ఫలమే వస్తుంది అనేది గ్యారంటీ లేదు కాబట్టి మనం అనుకున్న దానికి పూర్తిగా విరుద్ధంగా కూడా అయ్యే అవకాశాలు ఇందువల్ల ఎన్నో ఉన్నాయన్నమాట. ఇలా అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నమాట. ఈ గ్యాప్ ఉండడం వల్ల, అంటే పనికి మనకి మధ్యలో ఒక గ్యాప్ ఉండడం వల్ల. అందువల్ల మనం ఏదైనా సాధించినా కూడా దానివల్ల దుఃఖమే వస్తుంది. ఎందుకంటే మనం ఏదో అనుకుంటాము, అంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నంత కాలము వర్తమానంలో ఫ్యూచర్లో నాకు పెద్ద ఉద్యోగం వస్తుందో ఇంకోటి ఏదో వస్తుందో అని అనుకుంటాం. కానీ అనుకున్నది రాదు. అప్పుడు ఏమవుతుంది? మరలా దుఃఖమే వచ్చిన దాంతో మళ్ళీ మనకి తృప్తి అనేది ఉండదు కదా, మరలా దుఃఖమే వస్తుంది. ఎవరైతే నేను ఈ కర్మ చేస్తున్నాను, ఇది నేను చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చేస్తున్నాను, ఫలితం ఏమైనా కానీ భగవంతుడి ద్వారానే వస్తుంది, దాని మీద నాకు ఏమిస్తే అది తీసుకుంటాను, ప్రసాదంగా తీసుకుంటాను అంతే అనుకున్న వాడికి దుఃఖం అనేది ఉండదండి. నేనే చేస్తున్నాను, దాని ఫలితం నాకే వస్తుంది అనేవాడికి 2 రకాల దుఃఖం వస్తుంది. ఒకటి ఏంటంటే అనుకున్న ఫలితం రాకపోతే ఒక రకమైన దుఃఖము, పోనీ వస్తేనేమో ఆనందం, అంటే అది కూడా నిరాశే. దీనికన్నా ఇంకొకటి అయితే బాగుండేదేమో అనేది మరలా నిరాశే వస్తుంది. అంటే ఫలితం వచ్చినా నష్టమే, రాకపోయినా నష్టమే, అంటే దుఃఖమే వస్తుంది, నిరాశే వస్తుంది. ఇలాగా ఎవరైతే నేను కర్తని అనుకొని కర్మలు చేస్తూ ఉంటారో అది కర్తృత్వ అహంకారం అవుతుంది కదా, దాని వలన ఎవ్వరూ బాగుపడలేదు. కర్మ ఫలదాత, ఆ ప్రదాత భగవంతుడే అనేటువంటి స్మృతి కలిగి ఉండి ఆ ఫలితం అనేది భగవంతుడి నుండే వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎంత గొప్పగా తయారవుతామంటే భగవత్ ప్రసాదం
ఆ భగవత్ ప్రసాదం ఎలా ఉంటుంది? ఎంతో విలువ కలిగి ఉంటుంది. గుడికి వెళతాము, చక్కెర పొంగలి ప్రసాదంగా పెట్టినా, బఠానీలు పెట్టినా, అరటిపండు పెట్టినా, ఏదైనా కానీ ప్రసాదం అని కళ్ళకద్దుకొని తీసుకుంటామే కానీ కంప్లైంట్స్ చెయ్యం కదా. ఇక్కడ భగవత్ ప్రసాదం అనుకుంటాం. అలానే మనకు వచ్చే కష్టమైన సుఖమైన స్వీకరించేటువంటి ఆ లక్షణం సాధకులకి ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే అలాగా భగవత్ ప్రసాదం అని అనుకున్నప్పుడే. అలా ఆ ప్రసాద బుద్ధి మనలో వికసించకపోతే మనకు కష్ట సుఖాలను సమంగా చూసేటువంటి స్థితి అనేది రాదు. సమత్వ యోగము అని కృష్ణ భగవానుడు చెప్పాడు కదా, అది అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నారు కదా, అది రాదు అని చెప్తున్నారు. ఎవరి లోపల సర్వస్వీకార భావం, అన్నిటినీ సమానంగా తీసుకోగలిగేటువంటి భావం ఉదయిస్తుందో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అన్నింటినీ స్వీకరించగలిగిన శక్తి ఉన్నవాడికే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే శక్తి, అది ఆ ముందుకు వెళ్ళడం అనేది సాధ్యమవుతుంది అని. ఇప్పుడు ఆ శక్తి రావడానికి ఈ మొదటి శ్లోకంలోని ఉపదేశం ఎంతగానో మనకు సహాయం చేస్తుంది. భగవన్ రమణులు చెప్పినటువంటి ఈ మొదటి శ్లోకంలో ఏమని చెప్పారు? ఆయన నిన్న మనకి తన తల్లికి చెప్పింది కూడా ఇదే కదా, కర్త వారి వారి ప్రారంధములను అనుసరించి జీవులను ఆడించుచుండునోను. అదే ఇక్కడ చెప్పేసినట్లయింది. ఏది మన చేతుల్లో లేదు. భగవంతుడు ఎలా ఆడిస్తే అలా జరగాల్సిందేను. ఎవరెంత అడ్డు పెట్టినా జరిగే తీరుతుంది. జరగకూడనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు అని చెప్పారు కదా. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జడం అని వివరంగా చెప్పేశారు. ఇలాగా ఇది కర్మ తజ్జడం అంటే కర్మ చేసేటువంటిప్పుడు మనం చేసే పనులన్నీ కూడా జడములుగా ఉన్నాయి. ఆ పరమాత్మ ఉండడం వల్ల అవి కదులుతున్నాయి. ఈ జడమైన పుస్తకం నేను కదపడం వల్ల జరిగినట్లు ఆ పరమాత్మ ఉండడం వల్లే మనము కదలగలుగుతున్నాము, మనము చేయగలుగుతున్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాగా బంధహేతువుగా ఉండేటువంటి కర్మను కర్మయోగముగా మార్చుకోవడానికి మొట్టమొదటి మెట్టుగా ఇలాంటి స్పృహ, భగవంతుడే కర్త అనేటువంటి స్మృతి మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అది అప్పుడు అలా పెట్టుకొని చేసేటువంటి కర్మ ఏదైనా కర్మయోగముగా మారిపోతుంది. అలా ఉన్నప్పుడు దుఃఖం వచ్చేటువంటి దాన్ని కూడా మనము ఒక మెట్టులాగా చేసుకొని నడుస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక మూర్ఖుడు అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ బండరాళ్లే అడ్డుపడుతున్నాయి అని అంటాడు, కాళ్ళుకి గాయాలు అవుతున్నాయని. తెలివైన వాడు ఏం చేస్తాడు? ఆ బండరాళ్లనే వాడికి మెట్లుగా తయారు చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాడు అనమాట. కర్మబంధ హేతువు అని అనడానికి కూడా ఇదేనమాట దీనికి ఉదాహరణగా తీసుకోవడానికి. ఎవరైతే చక్కటి దృష్టి ఉంటుందో వాడు బంధహేతువైనటువంటి ఈ కర్మని, ఆ దుఃఖాన్ని కూడా, కర్మ నుంచి వచ్చినటువంటి దుఃఖాన్ని కూడా పరమాత్మ దాకా తీసుకువెళ్ళే మెట్టుగా చేసుకుంటాడనమాట. ఇంకా తర్వాత రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారు? కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జడం అని అన్నారు. తర్వాత కృతి మహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. అంటే కర్మ ఫలము అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు కారణమగుచున్నది, అందుచేత పరమగతిని అది నిరోధిస్తున్నది అని అంటున్నారు. అంటే ఏంటి? కర్మ స్వభావాన్ని, కర్మతత్వాన్ని అర్థం చేసుకోకుండా ఊరికే ఆ పని ఈ పని అంటూ కర్మాచరణలో పడితే ఏం నష్టం అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు ఇవన్నీ ఎందుకు, ఏం చెయ్యాలి మనకి? అసలు మా భగవాన్ ఇవన్నీ మనకు చెప్తున్నారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? మేము ఇలా ఉంటే మేము హ్యాపీగానే తిరుగుతున్నాం కదా, మాకు నష్టం లేదు, మరి మీకు నష్టం ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది. అంటే రియలైజ్ అవ్వలేకపోతుంటారు, దీనిని అర్థం చేసుకోలేకపోతుంటారు, ఈ కర్మ బంధహేతువు అని తెలుసుకోలేకపోతుంటారు. దానికి సమాధానంగా ఇది చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? కృతి మహోదధౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. నువ్వు కర్మ ఫలితము మీదనే నువ్వు ఆధారపడి ఆ ఫలాల మీద పొందుతూ నేను తిరుగుతూ ఉంటాను అని అంటావా? అది శాశ్వతమైనది కాదు కదా కర్మ ఫలము. కాబట్టి తిరిగి తిరిగి మరలా కర్మ సముద్రమునందు పడుటకు కారణమవుతున్నది. నిన్న మునులందరూ మనం చెప్పుకున్నది, దారుకావనంలో కర్మలు చేస్తున్నారు. ఆ కర్మల యొక్క ఫలితాన్నంతా భోగాలను అనుభవించడంలో పోగొట్టేసుకుంటున్నారు. మన బుజ్జిగారా మాట్లాడినాడు, నువ్వు కొనేసుకొని ఒకటి తెలిసి
ఓకే. చేసుకుంటున్నారు. మరలా పరమగతిని ఆహ్, మరలా తిరిగి తిరిగి జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉన్నారు. అలా జరుగుతుంది కదా! అలాగే ఇక్కడ ఈ ఈ ఉద్దేశంతోనే అంటే అదే జరుగుతుంది. ఆ కర్మ నుంచి వచ్చే ఫలితం నాది అనుకోని మరలా మరలా చేస్తూ ఉంటే మనల్ని అది ఆ కర్మ సముద్రంలో పడేస్తుంది. అంటే కృతి మహోదధౌ అంటే కర్మ అనేటువంటిది మహాసాగరం. దీంట్లో నుంచి ఎవరు బయటపడలేరు. ఎన్నో సుడిగుండాలతోటి ఉన్నటువంటి సముద్రం అదనమాట. ఒక్కసారి చిక్కుకున్నామా బయటకొచ్చే అవకాశమే లేనటువంటిది. అది రావాలి అనంటే బయటకి అలాంటి స్థితి నుంచి బయటికి రావాలి అంటే ఎంత ఆహ్, సాధన చేయాలో. లేకపోతే ఏమవుతుంది? పతన కారణం. ఇది మన పతనానికి కూడా కారణమవుతుందనమాట. అదేమవుతుంది? ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. ఏ కర్మతో అయినా సరే శాశ్వతమైన ఫలం వస్తుందా అంటే, కర్మ వల్ల ఏ రోజైనా శాశ్వత ఫలం అనేది వచ్చిందంటూ ఉండదు. కర్మ అనేది మనం చేసేటువంటి కర్మ ఏ పనన్నా చేయనియండి. ఆ పని ఆ దేశం అంటే ఆ ప్రాంతానికి, ఆ కాలానికి దానికి తగినట్లుగా దానికి లోబడి ఉంటుందండి. ఆ పరిస్థితులకు అనుగుణంగా లోబడి ఉంటుంది మనం ఏ కర్మ చేసినా. అంతే గదా! మన కర్మలు మనం చేసేటువంటి కర్మలు ఆ దేశకాల పరిచ్ఛేదానికే లోబడి ఉంటాయన్నమాట. వాటిని అనుసరించే మనం చేస్తాం. మరి కర్మలు దాన్ని అనుసరించి చేసినప్పుడు చేసేటువంటి కర్త అతను కూడా ఆ దేశకాల పరిస్థితులకి లోబడి ఉంటాడు కదా! ఎందుకంటే కర్మని చేసేది వాడే కదా! కర్మని ఆ ఉద్దేశంతో చేస్తే వాడు కూడా అదే ఉద్దేశం మనసులో పెట్టుకొని ఉండే చేస్తాడు కదా! కాబట్టి అప్పుడేమవుతుంది? ఆ కర్మ నుంచి వచ్చేటువంటి ఫలితం కూడా ఇలానే ఉంటుంది. దేశకాల పరిస్థితులకు లోబడే ఉంటుందనమాట. చూడండి అది నిజమా? కాదా? అనడానికి ఒక ఉదాహరణే చూడండి. మన జీవితాన్నే ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ అంతటితోటి చాలు అనుకోని ఆపగలిగామా మనము? ఇప్పుడు చిన్నప్పుడు ఏమనుకుంటారు ఒక బాబు, ఒక చిన్న పాప గాని ఎవరైనా అమ్ముంటే చాలు నా పక్కన అని అనుకుంటారు. అమ్మ ఎక్కడికెళితే ఆ చిన్న పిల్లాడు ఏడుస్తూ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అమ్ముంటే చాలు. దానికి తగినటువంటి పనులే చేస్తుంటూ ఉంటాడనమాట. అమ్మ దగ్గరే సుఖం పొందుతూ, సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. కానీ అది శాశ్వతంగా చాలు అనేది ఆ బాబుకుంటుందా? కొన్ని రోజులు పోయినాక అమ్మ కాదు బొమ్మ గావాలి అనుకుంటాడు. అమ్మ పిలిచినా పోడు. నువ్వు రారా అని అన్నా కూడా రాడు. ఆ బొమ్మలతోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. టైం గడిపేస్తూ ఉంటాడు. పోనీ దాంతో తృప్తి పడతాడా అంటే కొన్ని రోజుల తర్వాత ఆటలు, పాటలు బయటికెళ్ళిపోతాడు. ఆ బొమ్మలు ఇంకొకళ్ళ తాకితే ఊరుకోని వాడు ఆ బొమ్మలు పక్కకి నెట్టేస్తాడు. వేరే ఎవరికైనా పిల్లలకి ఇవ్వడానికి కూడా ఇష్టపడిపోతాడు. వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్కూలుకి వెళ్తాము. చక్కగా చదువుకోవాలి. 10థ్ పాస్ అయితే చాలు. మంచిగా లైఫ్ సెటిల్ అవుతుంది. అంతటితోటి ఆనందం వస్తుందా? లేదు. మరలా కొత్తది. ఇంటర్ అంటాడు, ఎంసెట్ అంటాడు, డాక్టర్ అంటాడు, ఇంజినీర్ అంటాడు. అది సాధించిన తర్వాతైనా సుఖంగా ఉంటాడా అంటే అప్పుడు ఉండదు. ఇవన్నీ కాదు. ఏముంది ఈ సుఖాలని పంచుకోవడానికి నాకంటూ ఒక పార్ట్నర్ కావాలి. చక్కగా భార్యని తెచ్చుకుంటాడు. అక్కడ గూడా తృప్తుండదు. అప్పుడేమంటుంది వాళ్ళ ఆవిడ ఆ వచ్చిన అమ్మాయి, "ఇన్ని ఉన్నా నీకివ్వను సుఖం నేనిస్తానా ఆనందాన్ని. మీరెప్పుడు ప్రతిదానికి దుఃఖానికి అలవాటు పడుతున్నారు." అక్కడ సుఖం అనేది మళ్ళీ ఇద్దరి మధ్యలో ఉండదు. ఆ తర్వాత ఇదంతా కాదు. పిల్లలుంటే మనకి మంచిగా ఉంటుంది జీవితము. ఆ తర్వాత పిల్లలు. వాళ్ళని పెంచుతారు, పెద్ద చేస్తారు. పోనీ అప్పటితోటి ఆనందం వస్తుందా పిల్లలు పుట్టారని? లేదు. వాళ్ళకి ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాలేదు. ఆ తర్వాత పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. తర్వాత పెళ్ళే చేశారనుకోండి. అంతటితోటి ఆనందం వచ్చి వదిలేస్తారా? ఇక మన జీవితం అంత కాదని? అది కాదు. పిల్లలు లేరు. వాళ్ళకి పిల్లలు లేకపోయినా అయ్యో! వారసుడు లేదు. వారసురాలు లేదు. ఇలా ప్రతి దానికి ఎక్కడ ఏది వాళ్ళకి చాలు అన్న దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదనమాట. ఎందుకనంటే తెలుసో తెలియకో ప్రతివాడు కూడా ఆనందాన్ని నిరంతరం కోరుకుంటూ ఉంటాడు కదా! దానివల్లే ఈ ఈ వెలితి ఇదనేది వస్తూ ఉంటుంది వాడికి. వాడికి ఎందుకంటే వాడికి ప్రతి వాళ్ళకి ఆ హృదయం లోపల నుంచి నాకు పరమానందం కావాలి అని వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఎలాంటిది? సచ్చిత్తానంద స్థితిలో ఉంటుంది కదా! మరి లోపల వాళ్ళకి హృదయ కుహరంలో ఉన్నటువంటి ఆత్మ వాళ్ళు అజ్ఞానంతోటి చూడట్లేదు.
బయట ఉన్న దాన్నే చూస్తూ ఉన్నారు. కానీ లోపల నుంచి ఆత్మ యొక్క ఘోష ఎలా వస్తుంది? సచ్చిత్తానందము, సచ్చిదానందము కావాలని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి, దాని యొక్క ప్రభావము వీడి మీద ఉండడం వల్ల, ఆ మనసు మీద పడి, ఆ ఛాయ, ఆ ప్రకాశము, ఆత్మ యొక్క ప్రకాశము పడడం వల్ల, ఆ మనసు చెప్పినట్లు ఆ ఇంద్రియాలతోటి కలిసి ఏవేవో కోరికలు, ఇంకా ఆనందం కావాలి, వేరే ఆనందం కావాలని తిరుగుతూనే ఉంటాడనమాట. ఆ! అందుకనే ఇప్పుడు కొంతమంది చూడండి, నాకసలు ఈ జీవితమే వద్దు. అసలు ఇంకా ఆనందం ఎక్కడా వాడికి దొరకక, ఇంక జీవితమే నా వల్ల కాదు అని ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి పరిశోధన చేసినటువంటి ఒక డాక్టర్, సైకియాట్రిస్ట్ ఒకతను ఉంటాడు. ఉన్నాడు. ఆయన క్లియర్‌గా ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఇంత జీవితం వద్దని విసిగిపోయి నీళ్ళల్లో దూకిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామని వాళ్ళు చనిపోయిన వాళ్ళ కేసులు పరిశీలిస్తే కూడా, వాళ్ళ చేతుల్లో చనిపోయినప్పుడు ఒక గడ్డి గాని, మట్టి గాని గట్టిగా పట్టుకొనుంటారు. అంటే చివరి క్షణంలో కూడా వాళ్ళు బ్రతకడానికే ప్రయత్నం చేశాడు అని. మరి చాలామంది ఏమంటారంటే, మన ఇంట్లో ఒక ముసలావిడ, మా మామగారో ఎవరో ఉన్నారు. ఆవిడెప్పుడు ఇంకెందుకు నాకు చావు రాలేదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకెన్నాళ్ళు ఈ జీవితం అని అంటూ ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటండి అని ఆయన్నడిగారంట ఒకతనొచ్చి. మా మామ ఉంది. ఆవిడెప్పుడు నన్ను భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్తాడా? అంటే అప్పుడు ఇది అన్నదనమాట. పిచ్చోడా, ఆవిడ చనిపోవాలని కోరుకోవట్లేదు. నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు ఆవిడని అని నీకు ఇండైరెక్ట్‌గా చెప్తుంది. ఎందుకంటే ఎవ్వరు కూడా చనిపోవాలని అనుకోరు. అదొక ఆ సమయంలో వాళ్ళకలా అనిపిస్తుందే కానీ, చివరి క్షణంలో ఆనందంగా మరణాన్ని స్వీకరించడానికి ఎవ్వరూ సిద్ధపడరు. కాబట్టి మీరు చూసుకోవట్లేదు కాబట్టి, దానికంటే చావే బావుంటుందని ఆవిడ అనుకుంటుంది. ఎందుకండి ఎందుకంటే మీరున్నదెందుకు? అను ఎందుకంటే వాళ్ళకి మనస్సు అనేది ముసలి వయసు రాదు. మనసుకి. మనసుకి ముసలి వయసు రాదు. లోపల ఉండే వాసనలు, సంస్కారాలు అలానే ఉంటాయి. కానీ శరీరం మాత్రం పనిచేయట్లేదు. దానికి తగ్గట్టుగా పరిగెత్తుకోవాలంటే. అప్పుడు వాళ్ళేం చేస్తారు, ఆ శరీరం పనిచేయట్లేదు. ఆ మనసులో ఉండేటువంటి వాసనలు, ఆసక్తులు పోవట్లేదు. అప్పుడు వాళ్ళు ఆ నెపాన్ని, ఆ కంప్లెయింట్స్‌ని పక్కనున్న వాళ్ళ మీద వేసేసి వాళ్ళు పట్టించుకోవట్లేదు. నా శరీరం పనిచేయకపోయేటప్పటికి ఒక మూలక పడేశారు. ఇంక ఇక్కడ నాకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికి, అస్తిత్వానికి లోపం జరుగుతుంది. కాబట్టి దీనికన్నా నేను చనిపోవడం నయము అని ఇండైరెక్ట్‌గా అంటుందే గానీ, నిజంగా చావడం ఇష్టమని కాదు వాళ్ళనుకునేది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్, ఉండడానికి అంటే వాళ్ళు స్థితి దాన్నేమంటారు? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాము? ఆత్మ యొక్క స్థితి సత్, చిత్, ఆనందం కదా! సత్ అంటే వాళ్ళ యొక్క ఉనికి, స్థితి అనర్థం. అంటే వాళ్ళ స్థితికి ప్రతి మానవుడు ఎంత ప్రాముఖ్యతని ఇస్తాడు అన్నదానికి అన్నదానికి ఉదాహరణగా ఇదంతా చెప్తున్నాం. ఆ స్థితి, ఆనందమైనటువంటి స్థితిని పొందడం కోసం అంతటి ప్రాముఖ్యతంగా ఇస్తారనమాట ప్రతి మానవుడు. తర్వాత సత్ చిత్ ఆనందము. చిత్ అంటే ఏమిటంటండి? జ్ఞానము, చైతన్యము కదా! ఆ చైతన్యమే మన స్వరూపం కదా! కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి ఆ జ్ఞానము తెలుసుకోవడం కోసం, అది భౌతికమైన జ్ఞానం కావచ్చు, కొంచెం ఆహ్, వయసు పెద్దదైనాక కానీ ఒక్కొక్కళ్ళకి చిన్న వయసులోనే రమణ మహర్షి గారికి ఎంత చిన్న వయసులోనే వచ్చేసింది గదా! అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏదో తెలుసుకోవాలని. అలాగా ఏదో ఒక రకమైనటువంటి జ్ఞానం తెలుసుకోవాలి అని ఆహ్, ఆహ్, నిరంతరము కూడా తపన పడుతూ అది తెలుసుకుండాలని అంటే పేపర్‌లో చదవడం కానీ, రాజకీయాలని ఏదో ఒక రకంగా ఆ జ్ఞానం తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత ఆనంద స్థితి. ఆనందం అనుభవించాలి. అసలు ఆనందం అనుభవించాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని ఎందుకనుకుంటాడండి ఒక మనిషి? ఎప్పుడు ఏ పని చేసినా ఆనందంగా ఉండాలనుకుంటాడు. ఎందుకనుకుంటాడు? అంటే ఇప్పుడు రాత్రిపూట నిద్రపోబోయే ముందు మనసులో ఏదైనా ఒక బాధ ఉంటుంది. ఆ రోజు పడ్డ బాధే ఉంటుంది అని అనుకోండి. ఆ బాధ అన్నీ ఫీల్ అవుతూ ఈ కష్టం నాకెప్పుడు పోతుందో అనుకుంటూ డిస్టర్బెన్స్‌లోనే మనిషి నిద్రపోతాడు. బాగా గాఢ నిద్రలోకెళ్ళిపోయిన తర్వాత ఆ ఛాయలేమన్నా అతని మీద పడతాయా అంటే ఏమి పడదు. నిద్ర లేచినాక నిద్ర పట్టింది, ఇవన్నీ ఎటు పోయినాయో గుర్తు రాలేదు. మంచి నిద్రపోయాను. చాలా హాయిగా ఉన్నానంటాడు. పోనీ సుఖమైంది, ఆనందకరమైనటువంటి సంఘటన జరిగింది. చాలా ఆనందంతోటి నిద్రపోతాడు. ఆనందమైనటువంటి ఛాయ ఏమన్నా పడుతుందా గాఢ నిద్రలో? అది పడదు. నిద్ర లేచిన తర్వాత ఎలా ఉన్నావు అంటే, ఏం జరిగిందో తెలీదు గానీ హాయిగా ఉన్నానంటాడు. ఏముంది అంటే, ఏమీ లేదక్కడ. ఏమీ లేకపోయినా కూడా చాలా హాయిగా ఉన్నాను నేను అంటాడు. అక్కడ ఏమీ లేకపోయినా చాలా హాయిగా ఉన్నాడు. బయటకొచ్చిన తర్వాత
ఏమీ లేకపోయినా హాయిగా ఉన్నాను అనేది దాన్ని గుర్తు చేసుకోడు. ఎన్ని ఉన్నా హాయితనం లేదని చెప్పేసి ఆనందం కోసం పాకులాడుతూ ఉంటాడు బయటకు వచ్చేసి, ఈ మెలకు వచ్చిన తర్వాత. ఎందుకని? ఏమీ లేకపోయినా అంత హాయి ఉండి, ఇక్కడ ఇన్ని ఉన్నా హాయి లేకపోవడానికి కారణం ఏంటి? అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరగలేదు, ఏంటి తేడా అని ఆలోచిస్తే అక్కడ నిద్రలో మనసు పడిపోయింది శరీరంతో పాటు. నిద్ర మేలుకోగానే మనసు లేచింది. మనసే కదండి కోరికలకు కారణం. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేద్దాము, అది చేద్దాము, ఇది సాధిద్దాం, ఇది నాకు ఇంకా తీరలేదు, ఇది తీర్చుకుందాం, దీంతోటి పరుగులెడుతుంటారు. కోరిక ఎందుకు వస్తుంది అంటే, మనసులో ఒక కర్మ చేస్తున్నాము అంటే దాని యొక్క ఫలితం కావాలి, ఇది కావాలి అని కర్మ చేస్తున్నాం. ఫలితము అనేది ఫలితం కోసం, ఒక ఫలాన్ని కోసం కర్మ చేస్తున్నాం. ఆ కర్మకి కారణం ఏమవుతుంది? కోరిక అవుతుంది. కోరిక ఎందుకు వస్తుంది ప్రతి మనిషికి? అసలు ఎందుకు కోరిక అనేది ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే, గమనిస్తే ఏదో లేదు అనే వెలితి. ఆ వెలితిని పెట్టుకొని మనిషి వెలితిని పూడ్చుకోవాలని చూస్తాడు. కోరిక, వెలితిని పూడ్చడానికి కోరిక. ఆ కోరికని ఎదురుగా తెప్పించుకోవడం కోసం కర్మ వల్ల వచ్చేది ఫలితం. ఒకదాని మీద ఒకటి అనమాట. ఫలితానికి కారణం కర్మ అయితే, కర్మకు కారణం కోరిక అయితే, కోరిక కారణం వెలితి. అయితే ఇక్కడ వెలితి అనేది మనం గుర్తుపట్టి ఇంతగా మనం పని చేస్తూ ఇంతగా వెళుతూ ఉన్నాము, కర్మలు చేస్తున్నాము, ఫలితాలు తీసుకుంటున్నాము. బాధలు, కొన్ని కర్మలు ఫలితాలు దుఃఖ కారణంగా ఉంటున్నాయి, బాధలు పడుతున్నాము. కొన్ని సుఖాలను ఇస్తున్నాయి, సంతోషపడుతున్నాము. దానితో మళ్ళా మనకి ఆశ తగ్గట్లేదు, ఇంకొకటి చేస్తున్నాం. ఇలాగా పారుకులాడుతున్నాం. ఇదే వెలితి అంటే ఏమీ లేనితనం నిద్రలో కూడా ఉంది కదా. వెలితి అనేది ఏమీ లేనితనం. అదే ఏమీ లేనితనం నిద్రలో కూడా ఉంది, కానీ ఎంతో హాయిగా ఉన్నాము. అంటే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి అని అంటే, ఏమీ లేదు అనే దాన్ని ఇక్కడ కూడా ఆ వెలితి అనేది లేదు అని అనుకుంటే ఏ జీవితంలో బాధ అనేది ఉండదు. అందుకే రమణులని ఒక అతను వచ్చి, చాలా బాధలతో ఉన్నాను నేను, నాకు ఏదైనా ఒక దారి చూపించమని అడిగితే సుమ్మాయిరుప్ప అని అంటాడు. అంటే తమిళంలో సుమ్మాయిరుప్ప అంటే ఊరకుండు, అదే పోతుంది అని. ఆయన ఇంత జ్ఞాని, ఇంత చేసి వచ్చిన వాళ్ళకి ఊరకుండు అని అంటారేంటి, ఓ పక్కన కూర్చోడానిక నేను ఇక్కడికి వచ్చింది, మీ దగ్గర ఏదో ఉపదేశం మీరు ఇస్తారు, నేను ఉద్ధరింపబడదామని వచ్చానని ఆయన అందరికీ కంప్లైంట్ చేస్తుంటాడు, ఈయనే మహర్షి అని. అప్పుడు ఆయన శిష్యులు ఎందుకు అలాగో చెప్పారు భగవాన్ అని అడిగితే ఆయన చెప్తారనమాట, సుమ్మాయిరుప్ప అంటే ఊరకుండు అంటే నువ్వు అసలు ఇది ఆ వెలితి అనేది లేకుండా, ఏమీ లేకుండా ఊరకుండు అంటే, ఊరక ఉంటే ఉన్నంత ఏదో అంటారు చూడండి, బోడుగన్ ఊరకుండడం అంత సుఖం లేదు, ఊర్లో గెలుక్కుంటే ఉండమంత దరిద్రం లేదు అని అంటారు. అలాగే ప్రతిదాన్ని ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అనుకుంటూ ఉంటే నీకు అసలు సుఖం అనేది ఉండదు. ఊరక ఉంటే అన్ని వదిలేసి ఏమీ లేనితనంతో ఉన్నా కూడా అదే నీకు సుఖం ఉంటుంది. అంటే కోరికలను ఎలా ఆపుకోవాలి అన్నదానికి భగవాన్ రమణులు ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఆనందంగా ఉండాలనేది మన కోరిక. ఆ కర్మ వల్ల వచ్చే ఆనందం కానీ, తృప్తి కానీ, ఫలం కానీ, ఏదైనా కానీ దేశకాల పరిస్థితులకి లోనై ఉంటుంది. కాబట్టి ఎంత గొప్ప కర్మ చేసినా కూడా క్షీణే పుణ్యే మత్యలోక విశంతి అని అంటారు కదా. ఎంత గొప్ప శుభకర్మను ఆచరించినా కూడా అది మరలా ఆచరించాల్సి వస్తుంది. అంటే మరలా స్వర్గము వెళ్ళడము, మళ్ళీ తిరిగి భూలోకంలోకి పుట్టడము, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి జనన మరణ చక్రంలో పడి. కాబట్టి ఇక్కడ కృతి మహోదధౌ అంటే ఇలాంటి కర్మలు చేస్తూ ఉంటే అదొక మహాసాగరం లాగా అయిపోతుంది. అజ్ఞానపూరితంగా అందులో పడిపోతున్నాము, మరలా దాంతో చిక్కుకుంటూ ఉంటున్నాము. కాబట్టి పతన కారణం ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. ఇలాగ మహాసముద్రం లాంటి ఈ కర్మలు చేస్తూ నీ పతనానికి నువ్వే కారణమైపోతున్నావు. గతి నిరోధకం, ఆ ఫలితము అనేది అశాశ్వతం, ఫలం అశాశ్వతం. నువ్వు అనుకుంటున్న ఫలం అనేది అశాశ్వతమైనది, కానీ దానికోసమే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల నీకు మోక్షం అనేది అసలు దొరకకుండా పోతుంది. ఇది ఎలాగ జరుగుతుందండి అంటే, ఒక కర్మ చేయబోతే ఆ కర్మ మాత్రమే చేసి ఇవతలకు వస్తామా, ఆ కర్మతోటి ఇంకా ఎన్నో అటాచ్మెంట్స్ పెట్టేసుకుంటాం.
మళ్ళీ దాని నుంచి అటుకి ఒక చెట్టుకు గనక కొమ్మలు ఆ, రెమ్మలు ఇలాగ ఎలా వచ్చేస్తాయో అలాగ ఒక దాని కోసం పోయి అటు ఇటు 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 అంటే అన్ని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది మనం సుఖంగా ఉండడానికి. ఇంటితో సరిపోతుందా? పైన ఏదో చేయాలి, ముందేదో గార్డెన్ ఉండాలి, లోపల ఏదో డెకరేషన్ ఉండాలి, ఇంకేదో చేయాలి, ఇలా ఒకదానికొకటి అటాచ్మెంట్స్, మళ్ళీ వాటి కోసం మళ్ళీ కర్మలు ఇలా చేస్తూనే ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఫ్లోర్ మీద కొన్ని నీళ్లు పడ్డాయి, అవి అక్కడ అలాగా నిలబడిపోయి ఉంటాయి అంత పెద్ద సర్ఫేస్ మీద. దాన్ని మనము చిన్నగా ఆ నీటి మీద ఒక వేలుతోటి పక్కకు లాగామనుకోండి, ఆ నీళ్లు మన వేలుతోటి ఎంత లాగామో అంతవరకు నీళ్లు అలా వచ్చి అక్కడ ఆగిపోతాయి. ఇది అందరికీ అనుభవమే కదా, చిన్నప్పుడు ఇలానే ఆడుకుంటూ ఉండేవాళ్ళం అట్లాగే. అలాగా వదిలేసేస్తే లాగేసి ఆ నీరు ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిపోయి ఆ బండ మీద నీరు ఆవిరైపోతుంది. మనం తొడవకుండా ఉన్నా కూడా ఎవాపరేట్ అయిపోతాయి, కొంచెం నీళ్లు పడ్డాయి కాబట్టి. మళ్ళీ మరు రోజున ఆ మధ్యలో ఆయన నీళ్లు పోసామనుకోండి, ఈసారి మనం వేలుతో లాగక్కర్లా, ఆ నీళ్లే ముందర ఏ ఛాయతోటి మనం వేలితో లాగామో అటువైపుకి ఆ నీళ్ళు అలా వెళ్ళిపోతాయి. ఇది అందరికీ అనుభవమే కదా. మనం ముందు రోజు వేలితోటి ఏ దిక్కులో లాగుతామో ఆ దిశకే ఆ నీళ్లు ప్రవహిస్తుందన్నమాట. అంటే ఏంటి, ఇదంతా కూడా ఒక సర్ఫేస్ టెన్షన్ అని అంటారు, ఇది ఒక వ్యవహారం అని అంటారు. అంటే అది మనం కర్మ అనేది మనము అర్థం అనేది లేకుండా, తెలివి లేకుండా చేస్తే, జ్ఞానం లేకుండా చేస్తే ఇలానే అవుతుంది. మనలో ఎనర్జీ ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తున్నాం, మన కర్మాచరణతోటి ఒకవైపుకి లాగేసాం, దానికి తగ్గ కర్మ చేసాం, అంతటితో వ్యవహారం ఆగిపోలేదు. మరలా కొత్తగా శక్తి చేరుతుంది, మరలా తిరిగి మళ్ళీ అదే పాత ఆలోచనలు వస్తాయి. అంటే ఒక తాగుబోతుంటాడు, ఏమంటాడు, ఈ రోజు తాగాడు ఆనందం పడిపోయాడని వదిలేస్తాడా? రెండో రోజు డబ్బు రాగానే ఏమనుకుంటాడు, ఊళ్ళో బార్ ఎక్కడుందా, కొత్త ఊర్లోకి వెళ్ళినా కూడా ఎక్కడుందా ఈ ఊర్లోకి అని ఎతుకుతాడు కదా. అలాంటి సంస్కారంగా మనం తయారు చేసి పెట్టేసుకున్నాం అనమాట కర్మలు చేయడంలో. అంటే ఇక్కడ ఇది ఇప్పుడు ఒక తాగుబోతు అని ఒక ఉదాహరణ చెప్పానంటే అదొక తప్పుగా అని అనుకోకూడదు. ఇప్పుడు మనం రోజు పూజ చేస్తున్నాం, మనం ఏమనుకుంటున్నామంటే, కొంతమంది చెప్తూ ఉంటారు, పూజ బాగా మాకు అసలు ఎలాగంటేనండి, పూజ లేకపోతే, పొద్దున్నే పూజ జపం చేయకపోతే నా మైండ్ పనిచేయదు, అది లేకపోతే నేను ఆ గదిలోకి నుంచి బయటికి రాకపోతే నాకు అసలు ఏదోగా ఉంటుంది. ఎంత బాగోకపోయినా ఎలాగోలా స్నానం చేసి ఆ టైంకి పూజ చేస్తే కానీ నాకు తృప్తి ఉండదు. ఒక తాగుబోతు చెప్పిన మాటకి వీళ్ళు చెప్పిన మాటకి కూడా ఏ తేడా ఉండదండి. ఇద్దరు కూడా ఎడిక్టెడ్ పర్సన్సే, రెండు దానికి ఇదైపోయారన్నారనమాట. అట్లా ఉండకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. మనం రమణులు చెప్తున్నది, ఇది నువ్వు చేస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అలాంటి కర్మలు చేస్తే కృతిమహోదధౌ పతన కారణం, నీ పతనానికి కారణమవుతాయి. నువ్వు చేసి ఆ కర్మల నుంచి వచ్చే ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. ఆ అశాశ్వతమైన ఫలితాన్ని నువ్వు పొందుతావు, నువ్వు మోక్షాన్ని పొందడానికి అనర్హుడివైపోతావు అని చెప్తున్నారు. కర్మను ఎవరైతే అవగాహన లేకుండా చేస్తారో, భగవంతుడు అనే స్మృతితో గనక చేయకుండా ఉంటారో, అది అతనికి ఉన్నతిని ఇవ్వదు సరికదా, అతను సరి అయిన మార్గంలో పోవడానికి కూడా పోనీయకుండా అడ్డగించేస్తుంది. ఇక్కడ భగవంతుడు అనే కేవలము అనుకోవాల్సిందనే లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు. కొంతమంది ప్రకృతి, విశ్వము, ఏదైనా పేరు పెట్టుకోనండి, ఒక శక్తి అనేది ఉంది అని అనుకుంటాం కదా, ఆ శక్తికి లోబడి ఉండాల్సిందే అని కూడా కొంతమంది అంటుంటారు కదా. ఏదైనా కానీ పరమాత్మ, ఏదైనా కానీ కర్త అంటే అదేను. అంతేగాని ఆ కర్తని నేను చేస్తున్నాను అంటే అహంభావంతో తయారవుతుంది. వాస్తవానికి మనమేమీ చెయ్యట్లేదు, మహా అయితే అది మన ద్వారా జరుగుతుంది, ఒక పనిముట్టులాగా మనం చేస్తున్నాము అంతే. అందుకని ఒకసారి రమణ భగవాన్ని ఒకళ్ళు అడుగుతారనమాట, నిరంతరము మీరేం చెప్తున్నారంటే, నేను కర్మ చెయ్యట్లేదు అని అంటారు, మీరు కూడా కర్మల్లో వేలు పెట్టబాకండి అని అంటుంటారు, అంటే నిష్క్రియత్వం అది చేయమని అంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారు, మీరు కూడా మాలాగే మాట్లాడుతున్నారు, కదులుతున్నారు, పొద్దున సాయంత్రం భోజనం చేస్తున్నారు, రాస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా, మరి మీరు మాట్లాడుతున్న దానికి మీరు చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే, అప్పుడు రమణ మహర్షి ఏం చెప్తారంటే సమాధానం, ఒక ట్రాన్సిస్టర్ని నువ్వు ఎప్పుడైనా చూసావా, రేడియోని, అది పాటలు పాడుతుంది, వార్తలు చెప్తుంది, కానీ దాంట్లో ఎవరైనా ఉండి చెప్తున్నాడా, ఎవరైనా ఉండి పాటలు పాడుతున్నాడా?
దాని ద్వారా జరుగుతుంది, అదంతే. సిగ్నల్స్ తీసుకొని అది జరుగుతుంది అలా. అలాగే నేను చేసేటువంటి కర్మాచరణ కూడా ఈ రమణ మహర్షి అనేటువంటి ఈ దేహంతో జరుగుతున్నదే కానీ నేనుగా ఏమీ చెయ్యట్లేదు అని అన్నారు. అని ఏమీ చెయ్యటం లేదు అని వారే చెప్పారు అంటే వాస్తవానికి అక్కడ కర్మ జరుగుతుందే తప్ప అక్కడ ఏమీ చెయ్యట్లేదు అనేది ఆయన గుర్తించి ఉన్నాడు. మనం ఉన్నా లేకపోయినా జరగాల్సింది ఎటు జరుగుతుంది. అది నేను లేకపోతే ఏమీ అవ్వదు అని చాలా మంది, ఒక్క రోజు నేను ఇంట్లో లేకపోతే ఏమీ అవ్వదు అని అంటారు. అది మనం అనుకోవడంలోనే ఉంది. ఉన్నా లేకపోయినా సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, ఏ విషయం కూడా ఆగదు, అన్ని జరుగుతూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం పుట్టడంతోనే సృష్టి స్టార్ట్ అవ్వలేదు కదా. కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల తర్వాత మనం పుట్టాము. అంటే మనం పుట్టడానికి ముందర ఉంది. నిమిషంలో అంటే రెప్ప పాటులో కూడా మన లైఫ్ అయిపోయే అవకాశం ఉంది. మనతోటి ఏం అవ్వదు అని అనుకోకూడదు. మనకి ఏది కావాలి, మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఏం చేయాలన్నది మనమే చూసుకోవాలి. కానీ మనకు లేకపోతే ఏది అవ్వదు అని అనుకొని ఆ కర్మలు అవే కర్మలు చేస్తూ అక్కడ ఉండడం అనేది సరి అయిన అది కాదు. అది అహంకార పూరితమైనటువంటిది అని అది తీసేసుకోండి, పరమాత్మనే కర్తగా చేసుకోండి అని రమణులు చెప్తున్నారనమాట. ఓకేనండి, చాలా టైం అయిపోయింది, చూసుకోలేదు. ఈ రోజుతోటి ఆపేద్దామండి ఇంత.